ॐ शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्याये सर्वविघ्नोपशान्तये। ॐ श्रीकृष्णपरब्रह्मणे नमः। श्रीमद्भगवद्गीता अध अष्टादशोऽध्यायः मोक्षसन्न्यासयोगः। 27వ శ్లోకం। रागी कर्म फल प्रेप्सुः लुब्धो हिंसात्मको शुचिः हर्षशोकान्वितः कर्ता రాజసః పరికీర్తితః। చేసే పని మీద అమితమైన ఆసక్తి అనురాగం కలవాడు, తాను చేసే పనికి మంచి ఫలితము రావాలని కోరుకునేవాడు, తనకు వచ్చిన దానిని దాచుకునే లోభత్వం కలవాడు, హింస చేసి అయినా కార్యం సాధించాలి అనుకునేవాడు, తాను చేసే పని మంచిది, నిర్మలము, శుభ్రము, ధార్మికము కాకపోయినా ఆచరించేవాడు, తాను చేసిన పని సఫలమైతే ఆనందించి విఫలమైతే తీవ్రమైన దుఃఖమునకు కోల్పోయేవాడు, అటువంటి కర్తను రాజసకర్త అని అంటారు. ఇంకా రాజసకర్త ఎలా ఉంటాడు అనే విషయం వివరిస్తున్నాడు కృష్ణ పరమాత్మ. రాజసకర్త ఏ పని చేసినా దాని మీద విపరీతమైన ఆసక్తితో దానికి అంటుకుపోయి చేస్తాడు. ఆ పని తప్ప వేరే లోకం ఉండదు. దానికి మంచి ఫలితం ఎప్పుడెప్పుడు వస్తుందా, ఆ ఫలితాన్ని అనుభవిద్దామా అని ఎదురు చూస్తాడు. రాత్రికి రాత్రి కోటీశ్వరుడు అయిపోవాలనే కలలు కంటాడు. అటువంటి వాడు తనకు తెలియకుండానే లోభి అవుతాడు. వచ్చింది దాచుకోవటమే కానీ ఎవరికి ఇవ్వటం తెలియదు. రోజు 1 కోటి సంపాదించటానికి వీలయ్యే కర్మలు చేస్తూ ఆ కర్మలు చేయటానికి ఎంతటి హింసకైనా తెగించే మనస్తత్వం కలిగి ఉంటాడు. తనకు వచ్చిన లాభమును తనకే అట్టి పెట్టుకునే స్వార్థము, అంతా నాకే కావాలి, ఇతరులకు చిల్లిగవ్వ కూడా ఇవ్వను అనే లోభత్వం కలిగి ఉంటాడు. అన్యాయము, అధర్మము, చట్ట విరుద్ధం అయిన కర్మలు చేస్తూనే ఉంటాడు. తాను చేసిన కర్మ ఫలించినప్పుడు సంతోషము, చెడినప్పుడు దుఃఖము అనుభవించటం అతనికి అలవాటు. ఇటువంటి కర్తలను రాజసిక కర్తలు అని అంటారు. అంటే సాత్విక కర్మలకు పూర్తిగా వ్యతిరేకమైనది రాజసిక కర్తలు అనే అర్థం. సాత్విక కర్మలు ఎటువంటి బంధనములు కలుగ చేయవు, రాజసిక కర్మలు బంధనాలు కలుగజేస్తాయి. రాజసిక కర్మలు హింసాత్మకంగా ఉంటాయి. రాజసిక కర్మలు చేసేవాడికి మనసు మలినంగా ఉంటుంది. పైకి శుచిగా ఉన్నట్టు కనిపించినా, ధర్మ మార్గంలో నడుస్తున్నట్టు కనిపించినా అతడి మనసు మాత్రం మనిలంగా హింసాత్మకంగా ఉంటుంది. ఇటువంటి కర్మలు చేసే రాజసిక కర్తలు ఏ రోజుకు ఆ రోజు ఎంత లాభం వచ్చింది అనే లెక్కల్లో మునిగి తేల్తారు. ఒక్కరోజు లాభం తక్కువ వచ్చినా తెగ బాధపడతారు. మర్నాడు రెట్టింపు లాభం సంపాదించాలని తాపత్రయపడతారు. సంపాదించనిది ఎవరికి ఇవ్వరు. ఇటువంటి వారిని రాజసిక కర్తలు అని అంటారు. 28వ శ్లోకం. అయుక్తః ప్రాకృత్తః స్తబ్ధః శఠో నైష్కృతికోలసః విషాదీ దీర్ఘసూత్రీ చ కర్తా తామస ఉచ్యతే. మనస్సు, వాక్కు, కర్మ ఒకదానితో ఒకటి సంబంధం లేనివాడు, చంచలమైన మనస్సు కలవాడు, తనను తాను నిగ్రహించుకోలేనివాడు, ప్రాపంచిక విషయముల యందు ఆసక్తి కలవాడు, ఎల్లప్పుడూ స్తబ్దుగా ఇతరుల పట్ల వినయ విధేయతలు లేనివాడు, ఇతరులను మోసం చేసే ఆలోచనలు కలవాడు, తాను చెడ్డ పనులు చేయటమే కాకుండా ఇతరులు చేసే మంచి పనులను పాడు చేసేవాడు, సోమరి తనము కలవాడు, ఎప్పుడూ ఏదో పోగొట్టుకున్నట్టు దిగులుగా ఉండేవాడు, చిటికలు అయ్యే పన్ని చాంతాడంతా పొడిగించేవాడు. ఇటువంటి లక్షణములు కలవాడిని తామసికర్త అని చెప్పబడతారు. తామసికర్తకు మనోనిగ్రహం ఉండదు, ఇంద్రియ నిగ్రహం అసలే ఉండదు. ఒకటి మనసులో అనుకుంటాడు, మరొకటి మాట్లాడతాడు. ఈ రెండింటికి సంబంధం లేకుండా పనులు చేస్తాడు. అంతఃకరణ శుద్ధి ఉండదు, ఎవరిని లెక్క చెయ్యడు, శాస్త్రములను
పెద్దల మాటలను పట్టించుకోడు. వాళ్ళు చెప్పేది ఏమిటి, వాళ్ళు చెప్పినట్టు నేను ఎందుకు చెయ్యాలి అనే అహంకారంతో ఉంటాడు. ఎవ్వరి మాట లెక్క చేయడు, తనకు తోచింది చేస్తాడు. ఎప్పుడు ఎవరిని మోసం చేద్దామా, ఎవరి కొంప ముంచుదామా అని ఆలోచిస్తాడు. వారు అనుకునేదొకటి, చెప్పేదొకటి, చేసేదొకటి. నమ్మకం అనే మాటకు అర్థం తెలియదు. ఎవరిని నమ్మడు, తనను తాను నమ్మడు. తాను బాగుపడితే చాలు, ఎదుటివారు ఏమైనా పర్వాలేదు అనే భావనతో ఉంటాడు. ఎదుటి వారిని ఇబ్బంది పెట్టడానికి, వారి పనులను చెడగొట్టడానికి తాను కర్మలు చేస్తుంటాడు. ఇంకా కొంతమంది తామసకర్తలకు సోమరితనంతో పనులు వాయిదా వేయటం అలవాటు. ఒకవేళ వాడు ఏ పని చేసినా అందులో సోమరితనమే కనపడుతుంది, కానీ నైపుణ్యం కనపడదు. ఏదో చేశామంటే చేశాము అని పని ముగిస్తాడు. ఏ పని తెగనివ్వడు, సాగదీస్తాడు. ఒక రోజులో అయ్యే పని 10 రోజులు సాగదీస్తాడు. అది కూడా సక్రమంగా పూర్తిగా చేయడు. ఎప్పుడు ఏదో పోగొట్టుకున్న వాడి మాదిరి దిగులుగా ఈసురోమంటూ ఉంటాడు. వాడిని చూస్తే చూసే వాళ్ళకు కూడా నీరసం వస్తుంది. అలా ఉంటాడు. తామసకర్త ప్రాకృతుడు అంటే ఎప్పుడూ ప్రాపంచిక విషయాల కోసం పాకులాడతాడు. దేవుడు, దైవం అనే చింతన అసలే ఉండదు. ఇవన్నీ తామసకర్త లక్షణాలు. క్లుప్తంగా చెప్పాలంటే తామసికుడు. నైష్కృతిక అంటే ఇతరుల పనులు చెడగొడతాడు, ఇతరులను మోసం చేస్తాడు, నమ్మక ద్రోహం చేస్తాడు, తన సుఖం కోసం ఇతరులకు కీడు చేస్తాడు, తనకు లాభం రాకపోయినా తాను చెడ్డా పర్వాలేదు, ఎదుటివాడు బాగుపడకూడదు అనే భావన కలవాడు. అలస, సోమరితనం ఎక్కువగా ఉన్నవాడు. విషాది అంటే ఎప్పుడూ ఏదో పోగొట్టుకున్న వాడి మాదిరి దిగులుగా ఉండేవాడు. దీర్ఘసూత్రి అంటే సాగదీసేవాడు. గోటితో పోయేదానిని గొడ్డలి దాకా తెచ్చేవాడు. ప్రతి పని వాయిదాలు వేసేవాడు. ఏ పని తెగనియ్యడు, నాననిస్తాడు. దీనికి రాజకీయ నాయకులు ఉదాహరణగా చెప్పుకోవచ్చు. వారు సమస్యలను ఎన్నటికీ పరిష్కరించరు, అలా నానుస్తుంటారు. ఎల్లప్పుడూ సమస్యలతో సతమతం అవుతుంటారు. ఏదైనా పదవి ఇస్తే ఇంకా పెద్దది రావాలనే ఏడుపు, ఉన్న పదవి ఊడితే దానికొక ఏడుపు. ఇటువంటి వారిని తామసకర్తలు అని గుర్తించవచ్చు. 29వ శ్లోకం. బుద్ధేర్భేదం ధృతేచ్ఛేవ గుణతస్త్రివిధం శృణు ప్రోచ్యమానమశేషేణ పృథక్వేన ధనంజయ. సత్వరజస్తమో గుణాలను బట్టి మానవుల బుద్ధిని, ధృతిని, ధైర్యమును 3 విధములుగా విభజించారు. ఓ ధనంజయ, వాటి గురించి కూడా చెబుతాను, శ్రద్ధగా విను. ఏదైనా ఒక పని చేయాలంటే ఒక నిశ్చయాత్మక బుద్ధి ఉండాలి. ఆ పని చెయ్యాలని నిశ్చయించుకోవాలి. నిశ్చయించుకున్న పనిని సక్రమంగా అమలుపరిస్తే సామర్థ్యం కావాలి. ఇది కేవలం మానవుడికి దేవుడు ఇచ్చిన వరం. కానీ చాలామంది తమ బుద్ధిని ఉపయోగించకుండా హడావుడిగా కానీ యాంత్రికంగా కానీ నిర్ణయాలు తీసుకుంటారు. వాటిని సక్రమంగా అమలు చేయలేరు. అందుకని ఏ పని సక్రమంగా నెరవేరదు, మంచి ఫలితాలను ఇవ్వదు. కానీ మానవుల్లో ఉన్న బుద్ధి కూడా వారి వారి సత్వరజస్తమో గుణాలను బట్టి 3 విధములుగా విభజింపబడింది. వాటి గురించి వివరిస్తున్నాడు కృష్ణ పరమాత్మ. హరే కృష్ణ.